తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా తెలంగాణలో స్కూళ్ళకు సంబంధించి కాలేజీలకు త్వరలో వరుసగా 3 రోజులు అయితే రానున్నాయని చెప్తున్నారు. విద్యార్థులకు ఎందుకు వస్తుంది ఏంటంటే వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై 10న వివిధ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా విద్యాసంస్థలు మూతపడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీంతో విద్యార్థులకు అకాడమిక్ పరంగా చిన్న విరామం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు సెలవులు వచ్చే అవకాశం ఉందంటే జూలై 10న విద్యార్థి సంఘాలు చేపట్టే బంద్ వల్ల స్కూలు, కాలేజీలు బంద్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనికి తోడుగా జూలై 11న రెండో శనివారం అవుతుంది. తర్వాత జూలై 12వ తారీఖున ఆదివారం అవుతుంది. సో ఇలా వరుసగా 3 రోజులు అయితే సెలవులు వచ్చేందుకు వీలుంది కాబట్టి బంద్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి అయితే విషయం స్పష్టత అర్థమవుతుందన్నమాట. మొత్తం మీద అయితే ఇక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ ప్రభావం పడే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నమాట. సో విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు విద్యా సంస్థల మూసివేతపై యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. సెలవు గురించి ఇక అదేవిధంగా తాజా అప్డేట్స్ కోసం స్కూల్ లేదా కాలేజీ అధికారులు సంప్రదించండి మంచిదన్నమాట. బంద్ కారణంగా తరగతులు ఉంటాయా లేదనేది విషయంపై స్పష్టత కోసం ఎదురు చూడాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తానికి అయితే మనకు 3 రోజులు అయితే వరుసగా బంద్ అనేది అంటే దాదాపు సెలవులు అనేది వరుసగా వస్తున్నాయి అన్నమాట విద్యార్థులకు సంబంధించి.